ధర్మపురి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువు అని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని ఆదివారం నగరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిఎస్ గురించి మాట్లాడారు. డి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల ఎంపికలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో 17 డీసీసీ పదవులను బీసీలకు ఇచ్చినట్లు గుర్తు చేశారు. 75% బీసీ ఎస్టీలకే కేటాయించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ చేపట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీలో ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులాలని ఏకతాటిపైకి రావాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. మున్నూరు కాపు సామాజిక వర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తున్నట్లు చెప్పారు. నేను అప్పుడు ఎప్పుడు చెప్తాను, నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. నేను కరాటే మాస్టర్గా ఉన్న రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఎన్ఎస్పి అధ్యక్షుడిగా కావాలి, నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుండా కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిన పెట్టినటువంటి మా గురువు గారు డి శ్రీనివాస్ గారు. కార్యక్రమంలో ధర్మపురి సంజయ్ నిజామాబాద్ మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయనతో పాటు కార్యవర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రైతు కమిషనర్ సభ్యులు గడువు గంగాధర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, ఈరవత్రి అనిల్ తదితరులు పాల్గొన్నారు. మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానానికి, నాకు ఉన్నటువంటి ప్రేమను మీరు ఇంత గొప్పగా చూపించినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పక్క జిల్లా నుండి ఈ జిల్లా నుంచి మారుమూల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి మున్నూరు కాపు సోదరులకు, సోదరులకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా నాకు ప్రేమ చూపించినటువంటి నా యూత్ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు